హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇదైతే మా మరిది పెళ్ళండి. సో మరిది పెళ్ళిలో వీడియో ఎంత క్లిప్పింగ్స్ తీశాను. అదేంటో నా కుర్బా ట్రెడిషన్ గురించి నాకు కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలా ట్రెడిషనల్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో అందుకోసం అని చెప్పేసి మీ ముందుకైతే కొన్ని క్లిప్పింగ్స్తో వచ్చేసాను. ఇంకొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, అది పార్ట్ 2గా చేస్తాను, ఎందుకంటే ఓవర్ టైం అవుతుందన్నమాట. సో అది ఫ్రెండ్స్, వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే పసుపు కుంకుమ అయితే వేస్తున్నారు, ముగ్గు వేసేసి. ఇదేంటంటే వకాకు శాస్త్రంకి మొత్తం రెడీ చేస్తున్నారు పూజారులంతా అనమాట. సో మా ఇంటి పూజారి అయితే మాకు బొట్టు పెడుతున్నాడు. అదేంటంటే మాకు అదొక బ్లెస్సింగ్ అనమాట. ఆ బండారు అంటారు, మామూలుగా కుంకుమ అంటారు కదా బయట దేవుళ్ళ దగ్గర అట్లా రెడ్గా, ఇదైతే మాకు బండారు అంటారు అనమాట. ఈ వక్కాకు శాస్త్రంలో అందరి పెళ్ళిళ్ళలో జరుగుతాయి, కానీ మా పెళ్ళిలో కమ్మిడి అనేది ప్రత్యేకం. సో కమ్మిడి అంటేనే కురుబా, కురుబా అంటేనే కమ్మిడి. సో నాకు చాలా అనిపిస్తుంది, అప్పట్లోనే ఇన్ని కట్టుబాట్లన్నీ మన పెద్దవాళ్ళు మన కోసం ఒక మంచి వేలోనే నడిపించడానికి డెఫినెట్లీ ఇవన్నీ పెట్టింటారని నా గట్టి నమ్మకం. సో నాకు ట్రెడిషనల్గా, మా ట్రెడిషన్ అనే కదా, జనరల్గా ట్రెడిషనల్ అంటే నాకు చాలా ఇష్టం. ఫైనల్గా చూస్తున్నారు కదా, వకాకు శాస్త్రం అంటేనే ఆకు ఒక్క అవన్నీ ఒక 5 టైమ్స్ అటు తెచ్చి అక్కడ పెడతారనమాట. సో పూజారులు ఫైనల్గా డెకరేషన్ ఫుల్గా చేసి పెట్టేశారు. అక్కడ చూస్తున్నారు కదా, కంకణాలు కనిపిస్తున్నాయి ఆకుతోటి కట్టి పెట్టినటివి. అవి అక్కడ ఉన్న పెద్ద మనుషులు, పూజారులు అందరూ కూడా కట్టుకుంటారనమాట. మా కురుబల్లో ఏంటంటే ఉన్ని కంకణం, పత్తి కంకణం అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి. ఉన్ని కంకణం వాళ్ళు కొంచెం తక్కువ అని చెప్పేసి అని అంటారు. మరి ఇక్కడ క్యాస్ట్ గురించి తక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాను మాత్రం తప్పుగా అనుకోకండి, ఉన్నది చెప్తున్నాను అంతే, నాకు తెలిసింది చెప్తున్నాను. మేమైతే పత్తి కంకణం అన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడికి ఇంటి ఎలుపు దేవుడు మాకు పెద్దయ్య స్వామి, దగ్గరకుంట పెద్దయ్య స్వామి, అలాగే అమ్మవార్లు కూడా ఉంటారు. అలా అమ్మవారి పూజార్థం చేస్తుంది. ఇప్పుడైతే పెద్దయ్య స్వామి పూజారి అయితే పూజ చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మాకు మా దేవుళ్ళే వచ్చి అక్కడ మాకు ఆశీర్వదించినంత ఫీలింగ్ మాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అంటే ఏదైనా చేసేటప్పుడు దేవుని తలుచుకొని పనిచేస్తాం కదా, అలాగా. ఇంకా గంప ఎందుకు వచ్చింది అనుకుంటున్నారేమో, మాకు గంప కూడా ప్రత్యేకం అనమాట. బట్ అందరు కుర్బాస్లో కూడా ఇలా గంప ఆచారం అనేది ఉండదో లేదో నాకు తెలియదండి, మీరు కామెంట్ అయితే చేసేసేయండి. సో మాకైతే గంప ఆచారం ఉంది. అక్కడ వకాకు శాస్త్రంకి సంబంధించినవన్నీ కూడా గంపలో తీసుకొని వెళ్తారు. అది కొత్త గంప తీసుకుంటారు అనమాట. సో ఓవరాల్గా పెళ్లి కూతురికి వెల్కమ్ చెప్పారు. తను ఆ కుక్క తీసుకోవడానికి అయితే వచ్చేసింది. ఆ పెప్పర్మెంట్లు, ఆ పసుపు కొమ్మలు, ఆకులు ఒక్కలు చాలా హడావిడిగా చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా పెళ్లి కొడుకునైతే చేస్తున్నామండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్.